తెలంగాణ నేల త్యాగాలకు పోరాటాలకు వేల ఏళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. ఆ చరిత్ర గుండెల్లో నిలిచిన అద్భుత కట్టడం భువనగిరి కోట. హైదరాబాద్కు సమీపంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆకాశాన్ని తాకే ఏకశిలా పర్వతంపై అచంచలంగా నిలిచిన చరిత్ర ఈ కోట. దాదాపు 3000 సంవత్సరాల నాటి దుర్గం కాలాన్ని జయించిన నిర్మాణ శైలి, రాజవంశాల ఎదుగుదల పతనాలకు నిశ్శబ్దంగా సాక్షిగా నిలిచింది. శరణపద కథనాల ప్రకారం చాళుక్య వంశానికి చెందిన రాజు రాయగిరి వద్ద కోట నిర్మాణం చేస్తుండగా బోనయ్యనే గొల్లవాడు ఈ భువనగిరి గుట్టను చూపించాడని చెబుతారు. ఈ పర్వత సౌందర్యానికి మైమరచిన రాజు ఇక్కడే కిల్లా నిర్మించాడట. బోనయ్య కని భార్య గిరమ్మ పేర్లను కలిపి ఈ ప్రాంతానికి పేరు పెట్టాడన్న కథనం వినిపిస్తుంది. అయితే ఇది చారిత్రకంగా నిర్ధారించబడని ఒక అందమైన జానపద గాథ మాత్రమే. చరిత్రకారుల మాటల్లో భువనగిరి ప్రాంతంలో కోటకు ముందే మానవ ఆవాసాలు ఉన్నాయి. మధ్యపాతరాతి యుగం నాటి ఆయుధాలు, నవీన శిలాయుగపు జీవన చిహ్నాలు ఇక్కడ లభించినట్లు పురావస్తు పరిశోధనలు చెబుతున్నాయి. కుతుబ్ షాహీలు, మొఘలులు, అనంతరం సర్వాయి పాపడు, ఎన్నో పాలకుల పరిపాలన చూసిన కోట ఇది. సర్వాయి పాపడు తన పారధనాన్ని ఈ కొండలోని కాళిక మాతాలయంలో దాచి ఉంచాడన్న కథలు ఇప్పటికీ ప్రజల్లో జీవసిస్తున్నాయి. ఈ కొండలో ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కని రహస్య గుహలు, సొరంగాలు ఉన్నాయంటారు. అవి ఎక్కడికి దారి తీస్తాయో ఈనాటికి మిస్టరీగానే మిగిలిపోయాయి. శిఖరం మీటర్ల ఎత్తు తెలంగాణలోనే అత్యంత ఎత్తైన కొండలలో ఒకటి. దక్షిణం నుంచి చూస్తే తాబేలు ఆకారంలో, పడమర నుంచి చూస్తే పడుకున్న ఏనుగులా. ఈ అద్భుతి కృతే
స్వయంగా చెక్కిన శిల్పంలా ఉంటుంది. సుధాటత్తరేసు ద్వారం ఉక్కు ద్వారం, నిజాం నిర్మించిన ఈ ద్వారం గోల్కొండ కోట ఫతే దర్వాజాను తలపిస్తుంది. లోపల గుర్రపు కుట్టాలు, ధాన్యాగారాలు, సైనిక స్థావరాలు, రాజప్రాసాదాల అవశేషాలు, చాళుక్య కాకతీయ శిల్పకళల సమ్మేళనం. ఈ కోట ప్రతి రాతిలో కనిపిస్తారే. కొండపై శివాలయం, నల్లని నంది విగ్రహం, కింద పచ్చల కట్ల సోమేశ్వరుడు, బమ్మదేవర ఆలయం. కాలగర్భంలోకి జారిపోయిన శిథిల దేవాలయాలు కూడా ఎక్కుయో చీటిక వైభవాన్ని మనకు గుర్తు చేస్తాయి. భువనగిరి కోట కేవలం ఒక కట్టడం కాదు, అది ఒక యుగం, ఒక పోరాటం, ఒక జీవంత చరిత్ర. దంబరదర్వానికి ప్రతీక, మన సంస్కృతి వైభవానికి నిదర్శనం. ఈ చరిత్రను కాపాడుకుందాం, తరతరాలకు పరిచయం చేద్దాం. జై తెలంగాణ, జై భువనగిరి కోట. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్నవారు మరిన్ని వీడియోలు చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గోల్కొండ కోటలాగా ఈ కిల్లాను కూడా అభివృద్ధి చేసి ఇంకా పర్యాటకులు వచ్చేలా చేసి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందుకే నా యొక్క చిన్న మనవి ఈ పాట రూపంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. భువనగిరి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కొండను దర్శించుకోవాలని మనవి చేసుకుంటున్నాను. చిన్నపిల్లలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్.